నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. హైదరాబాద్లో ఈ హిస్టారికల్ ప్లేస్ను అస్సలు మిస్ కావద్దండి. ఇది వచ్చేసి బన్సీలాల్పేట సికింద్రాబాద్లో ఉన్నది. దీన్ని స్టెప్వెల్ నాగన్నకుంట అని కూడా అంటారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 17వ సెంచరీలో కట్టినారు. ఈ నాగన్న కుంటను కట్టడం జరిగింది. అది కూడా అప్పటి నీటి అవసరం కోసము. ఇది రాత్రిపూట చాలా బాగుంటుంది. ఇక్కడ 3 గ్యాలరీల్లో ఉంటుంది. అప్పటిలో వాడిన ఐటమ్స్ మనం చూడవచ్చును. ఇది గవర్నమెంట్ రెనోవేట్ చేసిన తర్వాత చాలా అందంగా తయారు చేసింది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ ఫోటోషూట్లు ఫోటోషూట్స్ చేసుకోవడానికి చాలామంది వస్తారు, ఫోటోలు దిగుతారు. ఇది చూడండి ఎంత బాగుంది అసలుకి. చూస్తున్నారు కదా, లోపల ఇది 3 అంతస్తులాగా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం బౌండరీ లాగా, అంటే ఎవరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకోకుండా మొత్తము పై వరకు ఈ కంచెలాగా కట్టినారు. చూస్తున్నారు మొత్తం అన్నమాట పై వరకు. ఇది ఏమంటే తోడుకోవడానికి బాయిలాగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బాయి అంటే డిఫరెంట్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది మీకు చెప్పడం కన్నా వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 ఇవి బావిలో మనం ఇట్లా బకెట్ వేసి ఎట్లా తోడతామో అట్లాంటివి 5 ఉన్నాయన్నమాట. దాంట్లో తాడి వేసి అప్పట్లో తోడేవాళ్ళు ఏమో. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన ఇది అనమాట. ఎందుకంటే ఇది ఇంత బాగుంటుంది, డిఫరెంట్గా ఉంది. ఇది మాటల్లో చెప్పలేం అనమాట. అప్పట్లోనే ఇంత టెక్నాలజీగా ఇంత పెద్ద బావి. ఇది వచ్చేసి బాక్స్ టైప్లో దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది అనమాట. ఇది అంటే షేప్ దీన్ని చూడడానికి చూస్తున్నారా, లోపల మటుకు అదేదో రాజకోటలాగా ఉందన్నమాట. అంతా చుట్టూరా దీంట్లో ఫొటోస్ దిగిన, ఫోటో షూట్ చేసుకున్న చాలా బాగా, అంటే చాలా ఏదో ఒక కోటలో మనం తీసుకున్నంత ఇది మనకు కనిపిస్తుందంట. అంత చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరూ చూడండి. ఇది చూడవలసిన ప్లేసు. ఇది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇది కంపల్సరీ ఎవరు మిస్ అవ్వద్దండి. ఇలాంటి బావులు మీరు ఎప్పుడు చూసిండకపోయిండొచ్చు. చూస్తున్నారు కదా అసలుకి. అప్పుడు కట్టడం కాబట్టి ఇప్పటి వరకు ఉన్నది, ఎలాంటి ఇది కాలేదు. ప్రతి ఒక్కరు ఎక్కువ భాగము దీన్ని చూడడానికి ఈవినింగ్ టైంలో ఎక్కువ చూడడానికి ప్రజలు ఇష్టపడతారు. ఎందుకంటే సాయంత్రం పూట విద్యుత్ లైట్లు మొత్తము 3 అంతస్తులు కూడా ఆ విద్యుత్ లైట్లు వేస్తారు. ఆ లైట్లలో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కువ భాగము ప్రజలు 5 to 8 మధ్యలో ఎక్కువ వస్తారనమాట చూడడానికి. ఇప్పుడు చూసే కన్నా అప్పుడు మొత్తం లైట్లు వేసింటారు కాబట్టి ఆ లైట్లలో ఈ స్టెప్వెల్ చాలా బాగా, అంటే ఈ బావి అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద బావిలో నీళ్ళు అసలు ఎట్లా ఉంటుండనో ఏమో కూడా తెలియదు అనమాట. వాళ్ళు స్టోరేజ్ ఇంత ఉంటుందన్నమాట బావిలో నీళ్ళు. డిఫరెంట్గా ఉందన్నమాట. బావి అంటేనే మామూలుగా రౌండ్గా ఉంటుంది, కానీ ఇది వచ్చేసి దీర్ఘ చతురస్రాకారంలో బాక్స్ టైప్లో మన కోటలాగా చూస్తున్నారు కదా. గదులు టైప్లో అంత స్తంభాలు ఉండి లోపల పోవడానికి కూడా లోపల దిగడానికి కూడా పోవచ్చు అనమాట. ఎందుకంటే అందుకోసం మెట్ల బావి అంటున్నారు. మెట్లు ఉన్నాయన్నమాట, లోపల వరకు మనం దిగి వెళ్ళచ్చు. ఒక ఇల్లు టైప్లోనో అసలుకి చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వద్దండి, ప్రతి ఒక్కరూ చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి. అది చూడండి, ఇండ్ల మధ్యలో ఉన్నది మెయిన్ థింగ్. ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు, చూస్తున్నారు కదా. వినాయక మహారాజు ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ గణేష్ మహారాజు పైన చెట్టు వచ్చేసి ఇది రాగి చెట్టు అనమాట. చూడండి, ఇది కూడా చెట్టు చాలా పెద్దగా ఉంది.
మనం స్టెప్పెల్ బావి దగ్గరకు వచ్చినాం కదా, ఆ బావి కానుకొని నల్లపోచమ్మ గుడి ఉందన్నమాట. చూడండి, చాలా బాగుంది గుడి అమ్మవారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, గుడి లోపలికి పోవడానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఎంట్రన్స్లోనే అమ్మవారి గుడి ఉంది. అమ్మవారికి ఒడి బియ్యము ఇస్తున్నట్టున్నారు. అన్నీ కూరగాయలు అన్నీ ఇక్కడ పెట్టినారు. అందరూ భక్తులు ఇస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్లో స్వామి అమ్మవారు చూస్తున్నారు కదా. ఎంట్రన్స్లో ఇక ముగ్గు వేశారు, ఎంత బాగా లోటస్ ముగ్గు వేశారు. అమ్మవారు ఇక్కడ ఎంత బాగా ఉన్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి నాగపడగలు ఉన్నాయి, దీపం పెట్టినారు, పసుపు కుంకుమ పెట్టినారు, పూలు పెట్టినారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. అమ్మవారు అలంకరణలో చూడండి, చీర కట్టుకొని అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్దాము. మనము స్టెప్పెల్ బావి దగ్గరకు వచ్చినాము. అక్కడ బావి పక్కనే ఇది అమ్మవారి గుడి ఉందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో లింగం లాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఈ గుడి మెయిన్ గుడి గుళ్ళోపల ఉండేది నల్లపోచమ్మ అంటారు. నల్లపోచమ్మ అమ్మవారు చూస్తున్నారు కదా, ఎంత బాగా అలంకరణ పూలమాలలతో ముత్యాల. ఇది ఎర్రపోచమ్మ టెంపుల్ లోపల పోవడానికి కమాన్, ఇది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు లోపలికి వెళ్దాం మనము. ఈ టెంపుల్ వచ్చేసి స్టెప్పెల్ బావి దగ్గరే ఉంది. ఇది ఈ అమ్మవారి గుడి కూడా ఈ ఎర్రపోచమ్మ దేవాలయం అన్నమాట. ఈ గుడి. ఇవి లోపలికి వెళ్దాం మనం, గుడి లోపలికి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ అమ్మవారి గుడి ఇది. అమ్మవారు చూస్తున్నారు కదా, మెయిన్ గర్భగుడిలో అమ్మవారు ఎర్రపోచమ్మ. ఇక్కడంతా భక్తులు ఇట్లా కూర్చొని ఉన్నారు. ఇక్కడంతా ఇది వచ్చేసి చెట్టు. శివలింగానికి ఎదురుగా నంది, చిన్న శివలింగము, చిన్న నంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పడగలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి ఎంత బాగా సేవ, అమ్మవారు కూర్చున్నట్టుగానే చెట్టుకి ఇట్లా చీర కట్టేసేసి సేమ్ అమ్మవారు ఉన్నట్టే చెట్టుకి ఎంత చీర కట్టేసి ముఖము పెట్టి ఆభరణాలు వేసారు. ఎంత బాగుంది చూసారు కదా, ఎంత బాగుంది. కిరీటము అన్నీ ఉన్నాయి పైన చూసారు కదా, ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ చూసి సేమ్ మన అమ్మవారు కూర్చున్నట్టుగానే ఉంది ఈ ఫోటోలో. ఎంత బాగున్నట్టుంది అమ్మవారు. ఫస్ట్ డే బాలకృష్ణ వస్తుంది, సెకండ్ డే గజలక్ష్మి అలంకరణ, థర్డ్ డే గాయత్రి అలంకరణ, ఫోర్త్ డే అన్నపూర్ణ, 10 తారీఖు నాడు గుడి ఇల్లది.
స్టెప్వెల్ బావిని మీకు చూపించాను కదా, నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ టెంపుల్స్ కూడా చూపించాను కదా. ఎంతమంది చూసినారు? చూస్తే నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను.